బీజేపీ నేషనల్ పార్టీకి కొత్త బాస్ కాసేపటి క్రితమే ఛార్జ్ తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా కొత్త బాస్ వచ్చినటువంటి వేళ బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు చేశారు, టపాసులు వేల్చుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు. మరి తెలంగాణలో కొత్త అధ్యక్షుని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందని మనతో మాట్లాడడానికి రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి గారు ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, కొత్త అధ్యక్షుడు వచ్చింది జాతీయ స్థాయిలో, ఇప్పటివరకు ఒక ఎత్తు నడ్డా గారు చాలా విజయాలు చూసారు. ఎలా ఉండబోతుంది కొత్త అధ్యక్షుడు ప్రభావం ముఖ్యంగా తెలంగాణలో? చాలా ఉత్సాహవంతంగా ఉండబోతుంది. అంటే ఇది యువ కార్యకర్తలకు అందరికీ మాలాంటి వాళ్ళకి అంటే పని చేస్తే పార్టీ గుర్తిస్తుంది అన్నదానికి ఒక పెద్ద నిదర్శనం అని మేము భావిస్తూ ఉన్నాం. చాలా చిన్న వయసులో అంత పెద్ద బాధ్యత పార్టీ ఇవ్వడం అంటే యువత మీద భారతీయ జనతా పార్టీకి ఉన్న నమ్మకం, యువతకి ఇచ్చే ప్రాధాన్యత కూడా ఈ విషయంలో తెలుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరేమో యువతకు చిన్న వయసులో అవకాశాలు ఇచ్చారని మీరు అంటున్నారు, కొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయి. డమ్మీలను పెడుతున్నది బీజేపీ, మోడీ అమిత్ షా ప్రాబల్యం తగ్గించుకోకుండా కొంత డమ్మీలను పెడుతుంది అనేది కూడా మీ పార్టీ మీద విమర్శ వస్తుంది. దానికి ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఒకరిని పెట్టి వాళ్ళని డమ్మీ అనడం కన్నా ఆ నాయకుడు ఎక్కడి నుంచి తయారయ్యిండు, ఆ నాయకుడు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాడు అన్న దానికి అది మ్యానుఫ్యాక్చర్ చేయదు. లీడర్స్ తయారయ్యి దాన్ని పొజిషన్ రావడానికి వాళ్ళు అర్హులు అవుతారు. అంటే వాళ్ళు పనిచేసిన ఆర్గనైజేషన్ చూడడం. కానీ ఈరోజు నితిన్ నబీన్ గారు 5 సార్లు నిరాటంకంగా ఎమ్మెల్యేగా గెలిచిన మనిషి. దేన్ని ప్రశ్నిస్తున్నట్టు వాళ్ళు కూడా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఇంకొక వైపు తెలంగాణలో తొందరలోనే మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతుంది. ఏ విధంగా ఉండబోతుంది? ప్రభావం ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. మున్సిపాలిటీ ఎలక్షన్లో ఇక్కడున్న స్థానిక సమస్యల మీద భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్ళడం, ఆ సమస్యల మీద మేము మాట్లాడడం కూడా ఇక్కడ చాలా బలమైన ప్రభావం ఉంటుందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ మేడం. అదే కొత్త రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి ఒకవైపు కూడా కొత్త జాతీయ అధ్యక్షుడికి సంబంధించి డెఫినెట్గా కూడా తెలంగాణలో ప్రభావం ఉంటుంది. వచ్చేటువంటి పంచాయతీ కానీ మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు కూడా ఒకవైపు కూడా ఇక్కడ తెలంగాణలో సాధిస్తామని చెప్తూనే మిగతా రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా ఉందో అంతకు మించి కూడా యువకుడు ఉత్సాహవంతంగా పనిచేస్తాడని చెప్పి కూడా అటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బండారు విజయలక్ష్మి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.